సో ఇక్కడ నేను మీకు రైట్ ఆన్సర్స్ ఏమీ లేవు, ఇట్స్ జస్ట్ క్వశ్చన్స్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆల్. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కువ సాటిస్ఫాక్షన్ రేట్ని అందిస్తుంది అని మీరు అనుకుంటున్నారు ప్రస్తుతం? కుప్పం, ఓకే. పిఠాపురం, ఓకే, పిఠాపురం. సో ఏ ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కువ సాటిస్ఫాక్షన్ రేట్ని అందిస్తుందంటే కొంతమంది కుప్పం అన్నారు, కొంతమంది పిఠాపురం, అంటే ఏపీ వరకే పరిమితం చేశాం మనం దీన్ని. ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే రేపు అంటే జూన్ 12వ తారీఖున పారావీల్ యాప్లో మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయబడినటువంటి ఏ గవర్నమెంట్ స్కీమ్కి ఎక్కువ అప్రిసియేషన్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఎనీబడి, ఎనీ గెసెస్? లేదు ఇంకా. అంటే ఒకవేళ కనుక దానికి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నట్టయితే ఆ సర్వేలో డెఫినెట్లీ ఇది మనకి ముందస్తు ఆన్సర్గా బయటకు వస్తుంది. పెన్షనేనా? పెన్షన్ స్కీమేనా? ఓకే. సో పెన్షన్ స్కీమ్ అని అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నది కరెక్టా కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు జూన్ 12వ తారీఖున ఈ యాప్ లాంచ్ అయిన తర్వాత తెలుసుకోవచ్చు. మీరు చెప్పినటువంటి ఆన్సర్స్, ఇప్పుడు కుప్పం అన్నారు, పిఠాపురం అన్నారు, ఏ ఎమ్మెల్యేకి ఎక్కువగా సాటిస్ఫాక్షన్ రేట్ ఉంది అనేది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే జూన్ 12వ తారీఖున మనకి యాప్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో బయటికి, అందులో మీరు తెలుసుకోవచ్చు. సరిగ్గా ఇదే పారావీల్ చేస్తుంది. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు, స్టూడెంట్స్ దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు రియల్ పబ్లిక్ సెంటిమెంట్ని యాక్షనబుల్ ఇన్సైట్స్ మరియు స్ట్రాటజిక్స్గా మారుస్తుంది మన పారావీల్. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? హౌ డస్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్? బాబోయ్, బోలెడంత పని. ఇంతమందికి సర్వే కండక్ట్ చేసి అందులో ఉండేటువంటి టాప్ ఆన్సర్స్ని ముందర పెట్టి వాటన్నిటినీ కూడా ఒక డాష్ బోర్డ్ మీదకి తీసుకుని రావడం అనేది ఈజీ వర్క్ కాదు. మరి ఇది ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే మనం కలవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు. ఆయనే కేకే గారు. కేకే గారు మిమ్మల్ని అప్పుడే నేను వేదిక మీదకి ఆహ్వానించట్లేదు. నెల్లూరు వాస్తవ్యులు అయినటువంటి మిస్టర్ కిరణ్ కొండేటి గారు, ఆయన ఇంజనీరింగ్ చేసింది తమిళనాడులోనే అయినా ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని చేసి ఏ ముహూర్తాన్ని అనిపించిందో కానీ ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం విరమించేసేయాలని 2018లో ఆయన బెటర్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీస్ కోసం కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఈ రంగంలోకి రావడం జరిగింది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. అప్పటి నుంచి ఆయన స్ట్రాటజీస్ని అందించడం మాత్రమే కాకుండా నాకు తెలిసి ప్రపంచంలోనే ఒక తెలుగువాడు సాధించినటువంటి ఒక ఘనతగా నేను ఇది భావిస్తున్నాను. ఇప్పటి వరకు ఇలాంటి ఒక యాప్ ప్రపంచవ్యాప్తంగా లేదు అనేది అతిశయోక్తి కాదు. గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియచెప్పాలి. ఐ డోంట్ నో ఇంకా వేరే కంట్రీస్లో ఎక్కడైనా ఉన్నాయేమో అని మళ్ళీ నేను సర్వే కండక్ట్ చేయాలి. కానీ తెలిసినంత వరకు మాత్రం ఎప్పుడైనా